పరీక్షలు వాటి ఫలితాలపై వస్తున్న ఆరోపణల వల్ల నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విశ్వసనీయతపై అనుమానాలు కలుగుతున్నాయి. పేపర్ లీక్, గ్రేస్ మార్కులే కాకుండా కొందరు విద్యార్థుల ఫలితాలను ఉద్దేశపూర్వకంగా ఆపేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే వీటన్నిటికీ ఇప్పుడు కోర్టుల్లో సమాధానాలు వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నీట్ 2024లో జరిగిన అవకతవకలకి ఓ విద్యార్థిని కేసు సాక్ష్యంగా నిలుస్తోంది. నీట్ ఫలితాల ప్రకటన తర్వాత ఉత్తరప్రదేశ్లోని లక్నోకు చెందిన ఆయుషీ పటేల్ అనే విద్యార్థిని ఓ వీడియో ప్రకటన చేసింది. ఈ మెడికల్ ఎంట్రన్స్ పరీక్షలో తనకు 715 మార్కులు రావాల్సి ఉండగా స్కామ్ కారణంగా తన రిజల్ట్ని ఆపేశారని ఆరోపించింది. ఆమె మాటల ప్రకారం నీట్ ఫలితాలు వచ్చిన తర్వాత తన స్కోర్ చూసుకోవడానికి ప్రయత్నించినప్పుడు మీ రిజల్ట్ జనరేట్ కాలేదు అనే ఎర్రర్ మెసేజ్ కనిపించింది. 24 లక్షల మంది విద్యార్థులు ఒకేసారి ఫలితాల్ని చూసుకోవడం వల్ల వెబ్సైట్ ఎర్రర్ వస్తోందేమో అనుకున్న ఆయుషి మళ్లీ ప్రయత్నించింది. అయితే ఒక గంట తర్వాత నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నుంచి ఆమెకు ఓ ఈమెయిల్ వచ్చింది. చిరిగిన ఓఎంఆర్ షీట్ కారణంగా ఆమె పరీక్షా ఫలితాలు రూపొందించడం సాధ్యం కాలేదని అందులో ఉంది. मैंने इस बार का नीट 2024 में एग्ज़ाम दिया था और मेरे साथ इस बार बहुत बड़ा स्कैम हुआ है. ये मेरा एडमिट कार्ड है. नीट का रिज़ल्ट जिस दिन आया 4 जून को, उस दिन मेरा रिज़ल्ट नहीं खुल रहा था. मेरे बार बार स्क्रीन पे दिखाया जा रहा था कि योर रिज़ल्ट इज़ नॉट जनरेटेड. तो मुझे लगा कि 23 लाख बच्चे हैं, हो सकता है कि ट्रैफिक लगा हो साइट पर, इसलिए मेरा रिज़ल्ट नहीं जनरेट हो रहा है. लेकिन उसके 1 घंटे बाद मेरे पास NTA की तरफ से ईमेल आता है कि योर रिज़ल्ट कैन नॉट बी जनरेटेड, क्योंकि मेरा रिज़ल्ट जनरेट नहीं हो सकता क्योंकि उनको मेरी OMR टॉर्न और डैमेज्ड मिली है. इस तरीके से NTA ने मेरे मेल पे ये मेरा OMR भेजा. बिल्कुल टॉर्न कंडीशन में इसको बारकोड को उन्होंने बिल्कुल ऐसा दिखाई दे रहा है जैसे जानबूझ के फाड़ा हुआ. एक बबल विजिबल है. इसको जब हमने मैनुअली चेक किया तो हमको पता चला कि 715 ही आ रहा है. मेरा नीट का स्कोर भी यही था जो मैंने NTA की फाइनल आंसर की से चेक किया था. हाई कोर्ट में हमने पिटीशन फाइल कर दी. ये पिटीशन के पेपर्स हैं. उसको तुरंत फाइल करने के बाद में अब ट्यूसडे को इसकी हियरिंग है. ఇప్పుడు ఆయుషి ఆరోపించిన అంశంలో అలహాబాద్ హైకోర్టు విచారణ చేస్తోంది. అయితే ఆయుషి వీడియో ఆన్లైన్లో వైరల్ కావడంతో దానిపై NTA స్పందించింది. చిరిగిపోయిన OMR షీట్ అధికారిక NTA ఈమెయిల్ ద్వారా ఎవరికీ వెళ్లలేదని స్పష్టం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. OMR షీట్ల సమగ్రతను, అధికారిక రికార్డులలో నమోదు చేసిన స్కోర్ల వివరాల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని మరోసారి వెల్లడించింది. అయితే ఆయుషి లాంటి కేసులు ఇంకా ఎన్ని ఉన్నాయోనే అనుమానాలు కలుగుతుంటే ఆయుషికి సపోర్టుగా ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నిరసన స్వరాలు పెరుగుతున్నాయి. నిజానికి నీట్ యూజీ 2024 రిజిస్ట్రేషన్లు ఈ ఏడాది 16.85% పెరిగాయి. గతేడాది 20.59 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా ఈ ఏడాది భారతదేశం బయట ఉన్న 14 సెంటర్లతో సహా 571 నగరాల్లో మే 5న జరిగిన నీట్ యూజీ పరీక్షలో సుమారు 24,06,079 మంది అభ్యర్థులు పాల్గొన్నారు. వారిలో 11.45 లక్షల మంది అర్హత సాధించారు. దేశవ్యాప్తంగా ఉన్న 700 కంటే ఎక్కువ మెడికల్ కాలేజీల్లో ఉన్న 1,08,940 MBBS సీట్లని భర్తీ చేయడానికి ఈ పరీక్షను నిర్వహించారు. ఇంత భారీ స్థాయిలో ఉన్న విద్యార్థుల భవిష్యత్తు ఇప్పుడు వివాదాల సుడిగుండంలో చిక్కుకుపోయింది. హర్యానాలోని ఝజ్జర్లోని ఒకే పరీక్షా కేంద్రంలో 8 మంది విద్యార్థులు 720కి 720 స్కోర్లు సాధించడం, దేశవ్యాప్తంగా 67 మంది విద్యార్థుల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకును సాధించడం యాదృచ్ఛికంగానే జరిగిందని ఎవరూ నమ్మని పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో జరిగిన నీట్ పరీక్షల్లో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ కనిపించలేదు. 2023 నీట్ పరీక్షల్లో 720 మార్కులు ఇద్దరికి మాత్రమే వచ్చాయి. అలాగే 2022లో 4గురికి మాత్రమే ఆల్ ఇండియా టాప్ ర్యాంక్ దక్కింది. ఇక 2021లో 3 విద్యార్థులు 720 మార్కులు సాధించారు. దీన్ని బట్టి ఈ ఏడాది ఏకంగా 67 మందికి 100% మార్కులు రావడం అనేది ఊహించని విధంగా జరిగింది. హర్యానాలోని ఒకే కేంద్రానికి చెందిన 6 మంది అభ్యర్థులతో పాటు యూపీ, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్లకు చెందిన ఆల్ ఇండియా టాపర్లు కూడా ఒకే సెంటర్ నుంచి రావడం అనుమానాస్పదంగా మారింది. అయితే ఇన్ని కేసులు యాదృచ్ఛికం కావడం అసంభవమనే వాదనలు ఉన్నాయి.
పరీక్షకు సంబంధించి మరో వివాదం ఏంటంటే ఆన్సర్ కీ తప్పని. ప్రశ్నాపత్రంలో ఫిజిక్స్ సబ్జెక్టులో ఒక ప్రశ్నకిచ్చిన 2 ఆప్షన్లు సరైన సమాధానాలయ్యాయి. దాదాపు 13,000 మంది విద్యార్థులు ఆ ప్రశ్నకు ఎన్టీఏ ఆన్సర్ కీని సవాల్ చేశారు. ఎందుకంటే చాలా మంది విద్యార్థులు ఈ 2 ఆప్షన్ల వల్ల తికమకపడి ప్రశ్నను దాటవేయడంతో 4 మార్కులు కోల్పోయారు. ఇక ప్రశ్నను ప్రయత్నించి 2 సరైన ఎంపికల్లో ఒకదాన్ని ఎంచుకున్న విద్యార్థులకి 5 గ్రేస్ మార్కులు లభించాయి. అయితే 2 సమాధానాలు సరైనవి కావడంతో 1 మార్కు ఆదా చేయాలనే ఆశతో ప్రశ్నని స్కిప్ చేసినట్టు పలువురు విద్యార్థులు చెబుతున్నారు. ఇక ఎన్టీఏ నుంచి వచ్చిన ఈ తప్పిదం కారణంగా అందరికీ గ్రేస్ మార్కులు ఇస్తున్నట్టు ఎన్టీఏ ప్రకటించాలనే డిమాండ్ వచ్చింది. ఇక టాప్ ర్యాంకర్లలో 44 మంది విద్యార్థులు ఫిజిక్స్ ప్రశ్నకి ప్రయత్నించడం వల్ల స్కోర్ సాధించారని, అందువల్ల గ్రేస్ మార్కులు పొందారనే వాదన కూడా వస్తోంది. ఇక ఈ స్కామ్కు సంబంధించి భారతదేశంలోని పలు కోర్టుల్లో ఇప్పటికే విచారణలు ప్రారంభమయ్యాయి. నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించేలా ఎన్టీఏని ఆదేశించాలని సుప్రీంకోర్టులో జూన్ 1న ఒక పిటిషన్ దాఖలైంది. అయితే దీనిపై వెంటనే వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఎన్టీఏకు నోటీసులు పంపింది. జూలై 8కి విచారణను వాయిదా వేసింది. ఎన్టీఏ నుంచి సమాధానం మరింత ఆలస్యమైతే కౌన్సిలింగ్పై స్టే విధిస్తామంటూ హెచ్చరించింది. ఇక ఇప్పటికైతే కౌన్సిలింగ్ ప్రక్రియపై ఎలాంటి స్టే ఇవ్వదలుచుకోలేదని జస్టిస్ అమానుల్లా వెల్లడించారు. అలాగే నీట్ యూజీ 2024 పరీక్షలో అనేక అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యానికి ప్రతిస్పందనగా 10 రోజుల్లోగా ప్రతిస్పందన దాఖలు చేయాలని కలకత్తా హైకోర్టు జూన్ 7న ఎన్టీఏని ఆదేశించింది. మెరిట్ జాబితాను తయారు చేసేటప్పుడు రాష్ట్రంతో పాటు కేంద్ర ప్రభుత్వ రిజర్వేషన్ విధానాల్ని ఎలా అనుసరించాలనే వివరాల్ని తన అఫిడవిట్లో వెల్లడించాలని జస్టిస్ అపూర్వ సిన్హారే నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఎన్టీఏని కోరింది. 2 వారాల తర్వాత ఈ విషయాన్ని తదుపరి విచారణకు పోస్ట్ చేస్తూ తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు నీట్ యూజీ 2024 పరీక్షకు సంబంధించిన రికార్డుల్ని భద్రపరచాలని ఎన్టీఏని హైకోర్టు ఆదేశించింది. మరోవైపు జూన్ 7న ఢిల్లీ హైకోర్టు పరీక్షలో ఒక ప్రశ్నకు అభ్యర్థులకు గ్రేస్ మార్కులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లో ఎన్టీఏ ప్రతిస్పందనను కోరింది. ప్రశ్నకు సమాధానం ప్రయత్నించిన వారందరికీ సమాన మార్కులు ఇవ్వాలని ఎన్టీఏని ఆదేశించాలని పిటిషన్ కోర్టుని కోరింది. అయితే సార్వత్రిక ఎన్నికల రోజే నీట్ ఫలితాలు వెలువరించడాన్ని కూడా అనేక మంది అనుమానిస్తున్నారు. ఫలితాలు వెలువడిన తర్వాత దేశవ్యాప్తంగా అలజడి రేగుతుందని ముందే గ్రహించి ఎన్టీఏ ఇలా చేసిందని అంటున్నారు. దేశమంతా ఎన్నికల ఫలితాలపై దృష్టి పెడుతుంది కాబట్టి ఆ హడావిడిలో ఈ అంశాన్ని ఎవరూ పట్టించుకోరనే ముందస్తు ఆలోచనతోనే ఎన్టీఏ ప్లాన్ చేసిందని ఆరోపిస్తున్నారు. లేకపోతే జూన్ 14న ఫలితాలొస్తాయని ప్రకటించిన ఎన్టీఏ జూన్ 4న ఎందుకు ఫలితాలు విడుదల చేసిందని ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ పరిణామాలపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి పార్టీలన్నీ దీనికి ప్రధాని మోడీ ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయంపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని అంటున్నాయి. For more videos like this, subscribe Big TV channel.